హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే కూర కోడిగుడ్ల పులుసు. ముందుగా స్టవ్ మీద ఒక 6 ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొకసారి ప్యాన్ పెట్టుకొని షాజీరా, 1/2 స్పూన్ షాజీరా, 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 4-5 ఇలాచీలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోండి. ఇలా వేయించుకున్న మసాలా మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మరోసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఈ 6 ఎగ్స్కి నేను ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అందులో కొన్ని ముక్కలు వేసుకున్నాను, అందులో ఉల్లిపాయ ముక్కలు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇంతకుముందు మనం వేయించుకున్న మసాలాని మిక్సీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసి మిక్సీ పట్టుకోండి. ఇందులో కొంచెము ఉప్పును వేసుకోండి. గ్రైండ్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత నేను 2 చెంచాల నువ్వులు వేసుకున్నాను. వేసుకొని మరోసారి గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొన్ని పీసెస్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత మరోసారి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా ఆకులు కొన్ని వేసుకోండి. దాని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచండి. ఆ తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఒక నైఫ్తో. ఇప్పుడు చింతపండు రసం పిండుకొని పక్కన పెట్టుకోండి. నేను చింతపండు ఎంత నానబెట్టినా అంటే నేను ఒక 60 గ్రామ్స్ నానబెట్టానండి. ఎగ్ పులుసు చాలా చిక్కగా పిండుకోవాలి. రసము ఇలా వాటర్ ఉండొద్దు, కొంచెం చిక్కగానే పిండుకోండి. ఎందుకంటే కోడిగుడ్ల పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పిండుకున్న రసాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్ల కారం పొడి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉడికించిన గుడ్లని అందులో వేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇలా మూత పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.
అలా ఉడికించుకుంటే మనకు వాటర్ వాటర్ ఉండదు, కొంచెం చిక్కబడుతుంది పులుసు. మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అట్లా దగ్గరికి చిక్కగా అవుతుంది. అట్లా చాలా పులుసులో అది ఎగ్స్ అలా మసులితే చాలా టేస్టీగా ఉంటుందని. ఇలా పులుసు చిక్కబడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ చక్కెర వేసుకోండి. చక్కెర ఎందుకు వేసుకుంటామంటే పుల్లగా లేకుండా కొంచెము బాగుంటుంది. ఇప్పుడు పులుసు మసులుతున్నప్పుడు కొంచెం కరివేపాకు ఆకులు వేసుకొని మరోసారి ఉడికించుకోవాలి. కరివేపాకు ఆకులు వేయడం వలన పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు కనుక నా ఛానల్ ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇలా పులుసు చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, గుమగుమలాడే కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.